ఆగండి. దీని పేరే పట్టిక అనమాట అండి. పట్టిక బెల్లం కాదండి, పట్టిక అనమాట. పట్టిక బెల్లం వేరు, అలాగే పట్టిక వేరు అనమాట. ఇప్పుడు దీని కూడా ఏమొచ్చిందని అని చెప్పేసి మీ అందరూ అనొచ్చు. నేను రీసెంట్గానండి కూలర్ వీడియో చేశానండి. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, కూలర్లోని పట్టిక వేయడం వల్ల వాటర్ ప్యూర్గా వైట్గా ఉంటుంది, అలాగే కూలింగ్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను వీడియో చేశాను అనమాట అండి. ఆ వీడియోలో చాలామంది నన్ను అడిగారు, అన్న పట్టిక ఏమిటి అసలు పట్టిక ఎక్కడ దొరుకుతుంది, అది ఎలా తయారవుతుంది, దానికోసం కొంత ఎవరిచ్చానని చెప్పేసి చాలా కామెంట్లు వచ్చాయి అనమాట. దానికోసం అనమాట వీడియో. ఈ పట్టిక అన్నదండి తయారు చేయరనమాట అండి. కొండ ప్రాంతాల్లోని కొండలోంచి తవ్వు తీస్తారనమాట. ఇది కిరాణా కొట్లలో మనకు అందుబాటులో దొరుకుతుంది. చాలా తక్కువ రేటే, పెద్ద ఎక్కువ రేటే. అలాగే ఈ పట్టిక ఉపయోగం ఏంటనుకుంటున్నారు, మనకు మంగళ షాపుల్లో అండి పూర్వకాలం గడ్డం గీసేసిన తర్వాత అండి గడ్డానికి ఇది రుద్దువారు అనమాట. ఎందువల్ల అంటే అండి గడ్డం గీసేటప్పుడు చిన్న చిన్న కాట్లు పడతాయి కదా, అక్కడ సెప్టిక్ కాకుండా యాంటీబయాటిక్ పట్టిక వాడేవారు అనమాట అండి. చాలా బాగా పనిచేసేది. ఇంకెక్కడతో అయిపోలేదండి, మన గోదావరి ప్రాంతాల్లో ఉండి ప్రజలందరూ కూడా గోదావరిలో నీళ్ళే తాగేవారు అనమాట అండి. వర్షాకాలంలోనే గోదావరిలో నీళ్ళు ఎర్ర కలర్లు ఉండి అప్పుడు ఈ పట్టిక వాడేవారు అనమాట అండి. గోదావరిలో నీళ్ళు తెచ్చుకొని కుండలో పెట్టి ఈ పట్టిక వేసేవారు అనమాట అండి. పట్టిక వేయడం వల్ల ఆ వాటర్ అంతా కూడా రెడ్ కలర్ ఉన్న వాటర్ వైట్ కలర్లో వచ్చేది అనమాట అండి. 1 గంట 2 గంటలు ప్రాసెస్ పట్టింది. ఆ రకంగా గోదావరి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వాటర్ తాగేవారు అనమాట ఈ పట్టిక వాడుకొని. ఇక్కడతో అయిపోలేదండి, చాలా మంది ప్రజలు ఏం చేస్తారంటే మన ఇంటికి దిష్టి తగలకుండా అండి ఎర్రటి క్లాత్లోని ఈ పట్టికి మూట కట్టి ఇంటికి తగిలిస్తారనమాట అండి. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంటిలో రాకుండా ఉంటుంది, మన ఇంటికి చాలా బాగుంటుందని చెప్పేసి దిష్టి తగలకుండా ఉంటుందని చెప్పేసి ఈ పట్టిక వాడతారనమాట. అక్కడతో అయిపోలేదనమాట అండి. మనకి మిఠాకొట్లు ఉంటాయి కదండి, కాజా పాకంలో కూడా ఇది వాడుతుంటారనమాట అండి. ఈ పట్టిక వాడడం వల్ల కాజా అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే మెరుస్తుంది అనమాట అండి. కాజా చూడగానే మనకి మంచి వైట్గా ఉంటుంది. దానికి కారణం ఇదేనమాట అండి. అంటే మీలో చాలామంది బహుశా తెలిసి ఉండకపోవచ్చు, దానికోసం అనమాట అండి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు కూడా తెలుసు కదండి. కాబట్టి ఈ వీడియో 10 మందికి కూడా చేరాలి. కాబట్టి ఈ వీడియో 10 మందికి కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్